హాయ్ అండి. వర్షం పడుతున్నప్పుడు మనము బట్టలు ఆరేసుకోవడానికి అంటే మళ్ళీ మళ్ళీ తాడు కట్టడము, తీయడము, ఇంట్లో వేసుకోవడానికి బయట వేయలేము కదా! ఇంట్లో వేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ అంటే కడితే మళ్ళీ మళ్ళీ అడ్డమవుతుంది. అంటే ఇలా మీరు హ్యాంగర్స్ ఇలా తయారు చేసి పెట్టుకుంటే మీరు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఆరిన తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు. అంటే తీసేసుకోవచ్చు. వీటిని మళ్ళీ కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఇక్కడ సుత్తిలనేది మీ ఇష్టం. మీరు కావాలంటే ఇక్కడ వైర్ గూడా కట్టుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ కట్టేసేసి ఇక్కడ ఈ హ్యాంగర్ లోపల నుంచి ఒకసారి ఇలా ట్విస్ట్ చేసి తీసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత పొడవు ఇక్కడ హాల్‌లోనైనా, బెడ్‌రూమ్‌లోనైనా ఎక్కడైనా ఒక 2 కిటికీలుంటే చాలు వాటికి పెట్టేసుకోవచ్చనమాట. తర్వాత వచ్చిన దాన్ని ఇక్కడి నుంచి తీసుకొని మళ్ళీ మనము ఇక్కడ తీసేసుకొని ఇక్కడ కట్టేసుకోవాలనమాట. ఇది నాకు ఎక్స్‌ట్రా మిగిలిపోయింది ఇంకా సుత్తిలు. అంటే ఒకవేళ అవసరం ఉంటే మళ్ళీ పొడవుగా చేసుకోవచ్చనేసి నేను ఇక్కడి నుంచి ఇక్కడ కొన్ని నాటు వేసుకున్నానంతే. ఇక్కడ నుంచి తీసేసుకొని ఇక్కడ మనము ఒకసారి గట్టిగా కట్టేసుకుంటే సరిపోతుంది చూడండి. దీన్ని మనము 2 కిటికీలకి కట్టేసేసి చిన్న చిన్నవి పిల్లల బట్టలు గానీ, ఏదైనా మనవైనా గూడా బ్లౌజెస్ అట్లాంటివి ఆరేసుకోవచ్చు. చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ విండోకి ఈ విధంగా ఉంటాయి గదా! ఇక్కడ మనం దీన్ని ఇలా కట్టేసుకోవాలి. చూడండి ఇలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో విండోకి కట్టుకోవాలి. చూడండి ఇది ఇంకొకటనమాట. ఇది ఇక్కడ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మనము పెట్టేసుకోవచ్చు. బట్టలు ఆరేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా టీ షర్ట్స్ గానీ, బనియన్స్ గానీ ఏవైనా గూడా ఆరేసుకోవచ్చు. ఇది మనము బెడ్‌రూమ్‌లో కట్టేసుకుంటే నైట్ ఆరేసామంటే ఫ్యాన్ వేసుకుంటాం గదా! ఎలాగో ఫ్యాన్ గాలికి మార్నింగ్ వరకి ఆరిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థాంక్ యూ.